సో దాని తర్వాత 37వ వచనం ఒకసారి రీడ్ చేయండి విల్సన్ గారు. సింహం యొక్క బలము నుండి, ఎలుగు బంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు విడిపించినని కూడా చెప్పాను. అంటే ఇక్కడ దావీదు యొక్క విశ్వాసం దేని మీద ఉందండి? అందరు ఏం చేస్తున్నారు? గోలియాతు గురించి పెద్దగా చెప్తున్నారు. రాజు కూడా చెప్పేస్తున్నాడు. ఎవరిని పంపాలనుకుంటుండో ఆ రాజు కూడా ఏం చేస్తున్నాడు అంటే గోలియాతు గురించే పెద్దగా చెప్తుండే. కానీ ఇక్కడ దావీదు ఏం చేశాడో మీకు తెలుసా? ఒక్క నిమిషంలో తీసి పక్కకు పడేశాడు గోలియాతు. నా ప్రభు ఇది చేయగలుగుతాడు, నా ప్రభు దీనిలో విజయం తీసుకురాగలుగుతాడు, నా ప్రభు దీనిలో ఒక గొప్ప విజయాన్ని తీసుకురాగలుగుతాడు అని చెప్పేసి దావీదు ఏం చేశాడంటే అసలు గోలియాతుని అసలే పట్టించుకోలేదు. అందరూ కూడా 40 రోజులు వెళ్తున్నారు, యుద్ధానికి వెళ్తున్నారు, గోలియాతు యొక్క శక్తిని చూస్తున్నారు, భయపడుతున్నారు, తిరిగి వస్తున్నారు. కానీ ఇక్కడ ఈ దావీదు మాత్రం అసలు ఒక్క నిమిషం కూడా ఆ గోలియాతు గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలే. నా ప్రాణానికి ఏమవుతుంది, నాకేం హాని వస్తుంది, నన్ను చంపేస్తే ఎలా అని చెప్పేసి ఏది కూడా బాధపడకుండా ఆ గోలియాతు గురించి వారు ఎంత పెద్దగా చెప్పినా దావీదు మాత్రం మన ప్రభుని మాత్రమే హెచ్చించాడు. హల్లెలూయా, మన ప్రభుని మాత్రమే హెచ్చించాడు. ఈరోజు ప్రభు మన దగ్గర ఒక ప్రశ్న వేస్తున్నారు. నువ్వు నీ జీవితంలో వచ్చే శ్రమలు, కష్టాలను చూసి దానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నావా, లేకుంటే నీ ప్రభుకి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నావా? నీ ప్రభు ఏం చేయగలడో దాన్ని నమ్ముతున్నావా, లేకుంటే ఈ అపవాది తీసుకొచ్చే ఈ శ్రమలకు చాలా మహిమనిస్తున్నావా అనే ఒక ప్రశ్న ప్రభు ఈరోజు మీ దగ్గర వేస్తూ ఉన్నాడు కదండి. సో ఇక్కడ దావీదు ఏం చేశాడంటే ఆ ఇజ్రాయేల్ దేవుడికి మాత్రమే ఆయన ఆ మహిమని ఇచ్చాడు కదండి. సో ఈరోజు ప్రభు మన దగ్గర అదే అడుగుతున్నాడు. నువ్వు నీ జీవితంలో వెళ్ళే ఆ శ్రమల అన్నిటినీ కూడా ఒక్క నిమిషం పక్కకు పెట్టేసి, ప్రభువా నువ్వే నన్ను విడిపిస్తావు, నువ్వు మాత్రమే నాకు ఈ స్వస్థతనిస్తావు, నువ్వు మాత్రమే ఈ విడుదల నాకు ఇస్తావు, నువ్వు మాత్రమే ఈ ఆశీర్వాదాన్ని నాకు ఇస్తావు, నువ్వు మాత్రమే నన్ను హెచ్చిస్తావు అని చెప్పగలిగే ఒక వ్యక్తిగా మనం మారాలి అని చెప్పేసి ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. 39వ వచనం 39th verse రీడ్ చేయండి. ఈ సామాగ్రి ఓకే దావీదునకు వాడుక లేదు గనక తాను తొడిగిన వాటి పైన ఓకే కత్తి కట్టుకొని వెళ్ళ కలిగినది లేనిది చూసుకొనిన తర్వాత ఓకే దావీదు ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. సో ఇక్కడ సౌలు రాజు ఏం చేస్తున్నాడు? ఆయనకు ఆర్మర్ ఇస్తున్నాడు. ఆర్మర్ అంటే కవచాన్ని ఇస్తున్నాడు. ఇది వేసుకోరా, ఇది వేసుకుంటే ఆయన కొట్టే ఒక 2 దెబ్బల కన్నా నువ్వు ప్రాణంతో ఉంటావు అని చెప్పేసి, అంటే పొలిటీషియన్ కదా ఆయన, మళ్ళీ చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఏం చేస్తుంటావు ఆర్మర్ ఇస్తాడు, అంటే కవచాన్ని ఇస్తున్నాడు దావీదుకి. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? ఆ కవచాన్ని ఏం చేశాడు? తీసి పక్కకు పెట్టేసి ఏమంటున్నాడు? నేను ఇలాగే వెళ్తాను, మామూలు మనిషిలాగే వెళ్తాను పోరాడటానికి అని అంటున్నాడు. దీంట్లో మనం ఒకటి నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. మనం ఎన్నోసార్లు మన పోరాటాన్ని ఈ లోకంలో వేరే వాళ్ళు ఎలా పోరాడుతున్నారో అలా పోరాడాలి అని మనం ఆశపడతాం. ఇక్కడ దావీదు ఏం చేశాడంటే ఈ లోకంలో ప్రజలు ఎలా పోరాడుతున్నారో అలా నేను పోరాడా. నాకు అవసరం లేదు, ఎందుకంటే నాకు ఇది వేసి కూడా నాకు అలవాటు లేదు. కానీ నాకు ప్రభు ఎలా నడిపిస్తున్నాడో నేను అలా వెళ్తాను. హల్లెలూయా. ఎన్నోసార్లు మన సొంత శక్తితో మనం ప్రయత్నం చేయాలి, లేకుంటే వీరు బయటికి వచ్చారు కదా, వీరు ఇలా స్వస్థత పొందుకున్నారు కదా, వీరు ఇలా అయ్యారు కదా అని చెప్పేసి మనం అలాగే ప్రయత్నం తీస్తూ ఉంటాము. కానీ ఇక్కడ దావీదు మాత్రం ఏం తీర్మానం తీసుకున్నాడంటే నా ప్రభు ఎలా నడిపిస్తాడో అలా నేను వెళ్తా, నేను అడుగు పెడతా. నాకు ఈ కవచం అంతా నాకు అవసరం లేదు, కానీ ప్రభు నాకు ఎలా పోరాడాలని నేర్పించాడో నేను అలా వెళ్ళి నేను పోరాడతా. ఈ లోక ప్రజల వారు ఎలా ఉన్నారో నాకు సంబంధం లేదు, కానీ నా ప్రభు నాకు ఎలా నేర్పించాడో నేను అలా అడుగేస్తా.
అని చెప్పేసి దావీదు ఏం చేశాడంటే ఆ కవచం అన్నిటిని కూడా తీసి పక్కకు పెట్టేసి యుద్ధానికి ఏది లేకుండా వడిసెలతో కొన్ని రాయలను మాత్రం ఆయన తీసుకొని ఆయన ఏం చేస్తుండో యుద్ధానికి వెళ్తున్నాడు కదండి. ప్రభు ఈరోజు మన దగ్గర ఏమని అడుగుతున్నాడంటే, నువ్వు నీ సొంత శక్తితో కాదు కానీ నేను నడిపించే విధంలో నువ్వు వెళ్తే తప్పకుండా జయాన్ని పొందుతావు. హల్లెలూయ. ఎన్ని రోజులు నీ సొంత శక్తితో నువ్వు పోరాడుతున్నావు కానీ ఇప్పుడు మాత్రం నా ఆత్మతో నింపబడి నా నామాన్ని హెచ్చించి నా వాక్యాన్ని వెంబడించి నాకు ఇవ్వవలసిన మహిమనిచ్చి నువ్వు అడుగు పెట్టే ఒక వ్యక్తిగా నువ్వు అడుగు వేయగలిగితే నువ్వు ఎలా నడవాలని నేను నీకు నేర్పిస్తా. అక్కడ దావీదు ఏం చేశాడంటే, ఆయన ఎప్పుడు ప్రభు యొక్క ఆత్మతో నింపబడిన ఒక వ్యక్తిగా ఉన్నాడో, ఆ అభిషేకం కలిగిన ఒక వ్యక్తిగా ఉన్నాడో, ఆయన ఈ లోక విధమైన విషయాలన్నింటినీ కూడా వదిలిపెట్టేసి ప్రభు ఎలా నడిపించాడో అలా నడిచే ఒక వ్యక్తిగా మారాడు దావీదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఎస్, దావీదు మారాడు. ఈ లోక విధమైన వాటి అన్నిటిని కూడా పక్కకు పెట్టి, అంటే కొందరు అంటారు ఆయనకు ఆర్మర్ సరిపోలే అందుకే ఆయన వేసుకోలేదని. కానీ ప్రభు ఆయనకు ఎందుకు తెలుసా అలా చేశాడు? ఈయన సొంత శక్తితో ఆయన జయించాడు ఆయన చెప్పకూడదు. ఈయనతో ఒక ప్రభు ఉన్నాడు, ఈయనతో ఒక ప్రభు ఉన్నాడు. ఈ ప్రభు ఆయన గెలుపునిచ్చాడు. అక్కడ సౌలు రాజు కూడా ఆయన ఏమని అంటున్నాడంటే దావీదుని చూసి, నీ ప్రభు నీకు జయం ఇవ్వునుగాక, నీ ప్రభు నీకు జయం ఇవ్వునుగాక అని చెప్పేసి దావీదుని పంపిస్తున్నాడు. ఎవరు? సౌలు రాజు కదండి. అంటే ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన ఆత్మతో నింపబడి అడుగు వేసే ఒక వ్యక్తిగా మారాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.